సరే, ఈరోజు మనం క్రిప్టోకరెన్సీ బేసిక్స్ ఏంటో సింపుల్గా చూద్దాం. బ్యాంకులే లేకుండా డిజిటల్ మనీనా? అసలదెలా పనిచేస్తుంది? దీని వెనుకున్న మ్యాజిక్ క్రిప్టోగ్రఫీ. అందుకే ఇది చాలా సెక్యూర్, ఇండిపెండెంట్. వేల కాయిన్స్ ఉన్న బిట్ కాయిన్ ఫస్ట్, ఇథీరియం యాప్స్ కోసం, ఇక యుఎస్డిటీ ఏమో స్టేబుల్ కాయిన్. దీనంతటికీ ఆధారం బ్లాక్చైన్ టెక్నాలజీ. ఇది అందరికీ కనిపించే ఒక పబ్లిక్ రూల్ బుక్ లాంటిది. దీని స్పెషాలిటీ ఏంటంటే దీన్ని ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. అన్నీ ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్. అసలు జనం క్రిప్టో ఎందుకు వాడుతున్నారు? ఫైనాన్షియల్ అవకాశాల నుండి కొత్త టెక్నాలజీల వరకు కారణాలు చాలానే ఉన్నాయి. ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ కోసం వాడుతున్నారు. అలాగే దేశాలు దాటి వేగంగా డబ్బు పంపడానికి కూడా. కానీ ఇది ఫైనాన్స్ కంటే చాలా పెద్దది. ఇంటర్నెట్ ఫ్యూచర్కి ఇదే పునాది అని చెప్పొచ్చు. వెబ్3, ఎన్ఎఫ్టీస్, డీసెంట్రలైజ్డ్ ఫైనాన్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ ఈ బ్లాక్ చైన్ పునాదిపైనే వచ్చాయి. ఇంతకీ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ స్ట్రెయిట్ ఫార్వర్డ్. జస్ట్ 5 స్టెప్పులు. అకౌంట్ క్రియేట్ చేయడం నుండి మీ ఫస్ట్ కాయిన్ కొనడం వరకు. ఇండియాలో చాలామందికి కాయిన్డీసీఎక్స్, వజీరెక్స్ లాంటివి కామన్ స్టార్టింగ్ పాయింట్స్. ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ సలహా. రిస్క్ మేనేజ్మెంట్ కోసం చిన్న మొత్తంతోనే మొదలుపెట్టండి. మరే ఇండియాలో రూల్స్, రిస్క్స్ సంగతేంటి? లోకల్ రూల్స్, సేఫ్టీ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. చూడండి, ట్రేడింగ్ లీగలే, కానీ లాభాలపై ట్యాక్స్ ఉంది. అండ్ ఇది అఫీషియల్ కరెన్సీగా గుర్తించబడలేదు. రూల్స్ సంగతి పక్కన పెడితే పర్సనల్ సెక్యూరిటీ అన్నిటికంటే ముఖ్యం. స్కామ్స్ నుండి జాగ్రత్తగా ఉండాలి. ఇవిగో కొన్ని కీ సేఫ్టీ రూల్స్. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వాడండి. ఎప్పుడూ స్కెప్టికల్గా ఉండండి.